ఓ పరమేశ్వర, ఓ శివశంకర, ఓ త్రిలోకనాథ మహాదేవ, నా పుత్రికకి సద్బుద్ధినియ్యి, సన్మతినియ్యి. దానితో ఆమె తిరిగి తన మాతాపితల వద్దకు వెనకకు రావాలి. ఓ భగవంతుడా, నా ప్రార్థనలు ఆలకించు ప్రభు, నా ప్రార్థనలు ఆలకించు ప్రభు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నంది మహాశయ, పార్వతీమాత కానరాదే? పార్వతీ ఎచ్చటికి వెళ్ళను కైలాసమును వీడి ఏ సమయమైనా కైలాసమందే కనపడగలదు. పతి పరమేశ్వరాయ నమో నమః. కానీ ముల్లోకాలు భ్రమణము చేయనట్టు నారదుడు దీర్ఘ సమయము దాకా కనిపించడు. కైలాసమునకు వచ్చుటకు సమయమే లేదు మహామునికి. కృపతో మాత తమరు నన్ను క్షమించాలి. మాత, నేను బహుకాలముగా కైలాసం వైపు రాలేదు. నేను ప్రప్రథమంగా గణేశలోకం వెళ్ళాను. అచ్చట శ్రీ గణేశుని కలిసిన పెమ్మట నేను శ్రీశైల పర్వతమునకు దీర్ఘయాత్రను ఇంకా కుమార కార్తికేయుని ఆతిథ్యమును గ్రహించుటకు వెళ్ళియున్నాను. ఎటులయ్యున్నారు వారు? అంతా కుశలమే కదా? శక్తి స్వరూపిణి పార్వతీమాత పుత్రుల యొక్క కుశలత విషయమై ప్రశ్న అనేదే తల ఎత్తదు. వారు సదా ఇతరుల కుశలత విషయమై యోచిస్తూ ఉండెదరు. వారు సదా కుశలముగానే ఉందురు. గణేశలోకమును విడిచి రావాలంటే నాకు మనస్కరించనే లేదు. నారాయణ నారాయణ. ఇక కుమార కార్తికేయుని ప్రేమ ఆతిథ్యము నన్ను కట్టి పడవేసి ఎలా ఆపినదంటే మాత, ఇక నా సంకోచ కారణమున నేను అధిక సమయము ఉండలేను. ఇటు మోహ కారణమున ఆ స్థలమును విడిచి రాలేను. ఇక చాలించు నారద. ఏ కార్యార్థమై కైలాసం వచ్చినావో దానిని చర్చించక అక్కడవి ఇక్కడవి మాటలెందుకు చెబుతున్నావు? ఏం ప్రశ్నల పరంపరను కురిపిస్తావా? నీవీ సమయమున ఇచ్చటికి దేవి పార్వతిని కలిగి వచ్చినావు. ఆ మాట ఆమెకు స్పష్టంగా ఎందుకు చెప్పవు? అవును మహాదేవా, సత్యమదియే. నేను పార్వతీమాతకు ఒక నివేదన చేయుటకు వచ్చినాను. చెప్పున్నారదా, ఏమి చెబుతావనుకుంటున్నావు? మాత, నేను చెబుదామనుకున్నది తమరికి తెలియనిదేమీ కాదు. నేను కేవలం ఒకటే నివేదిస్తాను. తమరు తమ ఆరాధ్యురాలు రాజకుమారి సీమంతిని ప్రతిజ్ఞా గౌరవాన్ని తప్పక నిలపండి. అంటే దేవి పార్వతి, నీవు నీ ఆరాధ్యురాలిపై ప్రసన్నురాలివై ఆమె భాగ్యలిఖితాన్ని మార్చగలవా? ఆమె భాగ్యములోని ఆరేఖలను మార్చివేయగలవా? ఆ విధాత స్వయముగా లిఖించినవి. ఇక నీవు సీమంతుని యొక్క వైధవ్యమును ఆపగలవా? తమరి కృపతో ప్రాప్తించిన శక్తిని ప్రయోగించి నేను అసంభవమును కూడా సంభవం చేయగలను స్వామి. ఇది సకల జగత్తు ఎరిగినదేగా మాత. తమరు శక్తి స్వరూపిణి అని, తమరికైతే ఏదీ అసంభవం కాదని. ఓం భగవతే పార్వతే నమః. ఓం భగవతే పార్వతే నమః. ఓం భగవతే పార్వతే నమః. भगवते पार्वते नमः. ओम भगवते पार्वते नमः. ओम भगवते पार्वते नमः. ओम भगवते पार्वते नमः. ओम
भगवते पार्वते नमः। ॐ 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 भगवते पार्वते नमः। మాతా పార్వతి, ఆ రాజకుమారుడు చిత్రాంగదుడు నన్ను భ్రమింపచేశాడా మాతా పార్వతి? నా ఈ పిలుపు తమరి దాకా చేరనే లేదా? తమరి కరుణ, తమరి కృప నాకు లభించవా? రాజకుమారి సీమంతిని, మాతా పార్వతి, మాతా పార్వతి దర్శనమిచ్చినారు. దాంతో తమ కృప కరుణ ప్రసాదించండమ్మా. నా భవిష్యత్తులో లిఖించిన ఈ కళంకాన్ని తుడిచేయండి అమ్మా, తుడిచేయండి. నా భాగ్యమందు రాసిన వైధవ్యాన్ని నాశనం చేయండి అమ్మా, నాశనం చేయండి అమ్మా, నాశనం చేయండి. శాంతించు సీమంతిని, శాంతించు. నీవు ఒక సత్యమును గ్రహించు పుత్రి. విధాత యొక్క విధానమును సంపూర్ణముగా మార్చుట నా వశమునందు లేదు. నీవు అన్యమైన కష్టములనైతే అనుభవించవచ్చును, కానీ నేను నీకొక ఆశీర్వాదము అవశ్యము ఇస్తాను. నీవు వైధవ్యం యొక్క కళంకము నుండి ముక్తి నొందుతావు. తమరి కృపని పొందిన పిమ్మట కూడా నేను దుఃఖాన్ని అనుభవించాలా అమ్మా? ఇది ఎట్టి న్యాయము, ఎట్టి నీతిది? సీమంతిని, ఇది నేను ముందుగానే స్పష్టము చేసినాను. భాగ్య లిఖితమును మార్చను మార్చలేము, లేక దానిని తుడిచివేయను లేము. కానీ తపస్సు ఇంకా స్వచ్ఛ ఆరాధనతో దుర్భాగ్య ప్రభావమును సమాప్తముందించవచ్చును. నేను నీకు కేవలము ఇంతే చెప్పగలను. నీ జీవనమునందు ఎట్టి కష్టము వచ్చినా దానిని చిరునవ్వుతో సహించు. కానీ ఒక మాటను విశ్వసించు, నా ఈ ఆశీర్వాదము సదా నీ వెంటయుండును. సైనికులారా, మీరు అటు చూడండి, నేను ఈ దిశలో వెతుకుతాను. రాజకుమారి, తమరు ఇక్కడ? మేము తమని ఎన్నో చోట్ల వెతికినాము. అచ్చట రాజభవనమందు మహారాజు మహారాణి తమరి కొరకు ఎంతో చింతిస్తూ వ్యాకుల పడుతున్నారు. అంటే నేను చింతతో వ్యాకుల పడటం లేదా? కానీ మహారాజు చిత్రసేనుల ప్రకటనను అనుసరించి తమరి స్వయంవరం ఏర్పాటు చేయబడినది. ఇక తమరి స్వయంవరమునందు పాల్గొనటకు దూర దూర రాజ్యాల నుంచి రాజపురుషులు విచ్చేశారు. ఇక ఇట్టి సమయమందు తమరు అచ్చట లేకపోవడుచే మహారాజు మహారాణికి అపఖ్యాతి కలిగి ఇక ఎంత బాధపడెదరో కొంచెం అది యోచించండి రాజకుమారి. తమ సంతానం యొక్క సుఖం కొరకు మాతాపితలు కష్టపడటము, అదే సంతానము సొంత సుఖము కొరకని మాతాపితలకు కష్టం కలిగించుట, ఈ రెంటికి అంతరం ఉన్నది రాజకుమారి. సంతానం సుఖము కోసం మాతాపితలు ఏ కష్టము సహించినా ఆ కష్టము ఆనందమునిచ్చును. కానీ సంతానం కష్టం కలిగిస్తే ఆ బాధని మాతాపితలు సహించడం దుర్భరం. ఇక ఈ సేవకుని మాట మీకు అర్థమైనట్లయినా శీఘ్రమే రాజభవనమునకు పదండి. తమరి చింతతో వ్యధతో ఉన్న
మహారాజు మహారాణిల మనసుల్ని శాంతింపజేయండి. ఇది ఎట్టి స్వయంవరము. ఇతడ వరించు కన్య లేదు, ఆమె యొక్క తండ్రియూ లేడు. మహారాజు చిత్రసేనుడు మనల్ని స్వయంవరమునకు పిలిచినాడు, స్వయంగా తానే ఇచ్చటలేడు. ఇటుల మనల్ని అవమానించుటకే మనల్ని పిలిచినారా? ఎప్పటి నుంచో కూర్చుని అలసిపోయినాం. ప్రతీక్షిస్తూ మా ప్రసన్నత కూడా సన్నగిలిపోతున్నది. మా శంక ఏమనా, ఈ స్వయంవరము జరుగునా లేక లేదా అని. స్వయంవరము ఎప్పుడు జరుగును? మనలను వరించు రాజకుమారి ఇచ్చట ఉన్నప్పుడే కదా. ఏమిటి, ఆ రాజకుమారి ఇచ్చట లేదా? లేకున్నచో ఇక మరి మనల్ని ఎందుకు ఆహ్వానించినారు? ఉత్తేజితులై తమరేం చేస్తారు పురవ నరేష? అవును, బహుశా రాజకుమారి వేరే ఎవరినైనా కలుసుకుని ప్రణయములో పడి ఇక వరగ్రహణ ప్రయత్నము ఇంకొక చోటేమో. చిత్రసేనుడు ఉపస్థితుడు కాలేదు, రాజకుమారి సీమంతిని కూడా. అందుకే ఈ పరిస్థితి సన్నివేశము కొంచెం అవే సూచిస్తున్నవి. స్వయంవరమందు ఉపస్థితులైన రాజపురుషులు అందరికీ మేము మహారాజు చిత్రసేనుడు ఇంకా మహారాణి చంద్రిక తరఫున హార్దిక స్వాగతము పలుకుచున్నాము. తమరందరూ ఈ శుభగడికై స్థైర్యముతో ప్రతీక్షించినారు. అందుకొరకు మీ అందరూ ఆదరణీయ రాజపురుషులకు అనేక ధన్యవాదములు. ఇక కొద్ది క్షణములలో రాజకుమారి సీమంతినిచ్చట ఉపస్థితురాలగును. ఇక ఈ స్వయంవర కార్యక్రమము ఆరంభమగును. ప్రజాప్రియులు మహారాజు చిత్రసేనులు ఇంకా మహారాణి చంద్రిక ఏం చేస్తున్నారు? మా పుత్రిక రాజకుమారి సీమంతుని యొక్క స్వయంవరమునకు విచ్చేసిన రాజకుమారులందరికీ స్వాగతము చెబుతున్నాము. మీకు మా అభివాదము. ఆసీనులు కండి. త్వరలో రాజకుమారి ఇచ్చట ఉపస్థితురాలగును. కానీ అంతకు ముందు మేము మీ సమక్షమున ఒక అత్యంత రహస్యమయ సత్యమును తెలియజేయాలనుకుంటున్నాము. ఎందుకన ఆ రహస్యమయ సత్యము మా పుత్రిక సీమంతినికి సంబంధించినది. ఆమె స్వయంవరానికి తమరు విచ్చేశారు. ఇక ఆ రహస్యమును బయల్పరచటము మా నైతిక కర్తవ్యమవుతుంది. కొందరు జ్యోతిష్యులు ఆమె గురించి భవిష్యత్తుని చెప్పినారు. అది ఎట్టి భవిష్యత్తు చెప్పినారు వారంతా? వెంటనే చెప్పండి, ఏమిటి ఆమె భవిష్యత్తు? మా పుత్రికకి 20 సంవత్సరముల వయసు వచ్చినంత ఆమె 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 విధవైపోవునని. విధవ అంటే బతికి మృత్యువు. అంటే మనకి మృత్యువు. మృత్యువు మృత్యు మృత్యువు. తమలో కొందరు ఇలానూ అనవచ్చు, తమకి ఈ విధమైన జ్యోతిష్యము పైన విశ్వాసము లేదని. కొందరు శూరవీరులు ఉండవచ్చును. ఈ భవిష్యవాణియే సత్యమనుకుని భాగ్యములోని చెరపరాని రేఖలను చెరిపివేయుటకు తమని తాము సిద్ధపరుచుకునివారు. తమరు ఈ చెటకు విచ్చేశారు. మీకు మా శతకోటి ధన్యవాదాలు. మాకు నీ ధన్యవాదంలో అవసరం లేదు, ఇంకా నీ రాజకుమారి కూడా. అవును, మాకు మా ప్రాణములంటే తీపి. మమ్మల్ని స్వయంవరమునకు పిలిచారా లేక మాకు మృత్యువుని కలిగించుటగా? ఇక మరి ఈ రాజకుమారి 20 సంవత్సరాలకే విధువాగునని తెలిసినచో స్వయంవరమునకు ఆవశ్యకత ఏమున్నది? స్వయంవరం ఏర్పరచని ఇది చెప్పవలసిన ఆవశ్యకత ఏమున్నది? రాజకుమారి 20 సంవత్సరములకే విధవయోగునని మరి ఇంతటి మూర్ఖత్వం ఎవరైనా చేసదరా?
అవును, రాజు చిత్రసేనుడు తప్ప వేరెవరూ చేయనేలేరు. రాజు చిత్రసేనుడు విధవ్యాగునను రహస్యం చెప్పి ఉండకున్నా మనలోనే ఎవరో ఒకరు బలి అయ్యేడి వారము. స్పష్టమైన సత్యం అర్థమగుట లేదా? చింతించకు సీమంతిని, నీవు కూడా పార్వతీమాత కృపపైన నా వల్లే విశ్వాసం ఉంచుకొనవలే. రాజకుమారుడు చిత్రాంగదుడు రాజకుమారి సీమంతినికి జయము.